పవన్ కళ్యాణ్ గారికి ఒక భారీ ప్రమాదం పొంచి ఉంది. అతన్ని హత్య చేసేందుకు కొన్ని గ్రూపులు రంగంలోకి దిగాయి. ఈ విషయం చెప్తుంది నేను కాదు, స్వయంగా మన దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మన దేశ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కొందరు క్రిమినల్స్ల కాల్స్ని ట్రాక్ చేసినప్పుడు వారి మధ్య పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఒక ప్రస్తావన నడిచింది. అయితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది ఎవరు, ఆ డేంజరస్ గ్రూపులు ఏవి అనేది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రివీల్ చేయలేదు. కానీ మన దేశంలోని కొంతమంది నిపుణులు చెప్పేది ఏమిటంటే, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోడీ గారికి బాగా క్లోజ్ అయ్యారు. అంతేకాదు, ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్ గారు మరింత బలాన్ని చేకూర్చి వాళ్ళు మళ్ళీ అధికారంలో వచ్చేందుకు సహాయపడ్డారు. బహుశా ఈ కారణంగా మోడీ అంటే పడని వారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. హిందూ ధర్మానికి అగెన్స్ట్ గా మాట్లాడిన వారికి చాలా మీటింగ్స్ లో పవన్ కళ్యాణ్ గారు తగిన సమాధానం కూడా చెప్పారు. బహుశా ఈ కారణం వల్ల కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుండవచ్చు. ఇక మూడవది, ఎక్కువ మంది నమ్మే కారణం ఏమిటంటే, రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎంతో పవర్ఫుల్ అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో సహా పెకిలించిన ఘనత ఈ పవన్ కళ్యాణ్ గారిది. బహుశా ఈ కారణం వల్ల కూడా కొంతమంది ఇతనికి అగెన్స్ట్ గా మారవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది ఎవరు కావచ్చు అండ్ ఎందుకు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అయితే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.